హై వ్యూవర్స్, ఇవాళ నేనైతే శివశంకర్ మోటార్కి రావడం జరిగింది. ఇది మన టాటా షోరూమ్ అనమాట. సో ఇవాళ మనం నెక్సాన్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఒక షార్ట్ డ్రైవ్ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. లెట్స్ గో. సో వ్యూవర్స్, ఇదైతే మన ఆల్ న్యూ నెక్సాన్ ఈవీ అనమాట. దీనిలో మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు ఎక్సెప్ట్ ద మోటార్ అండ్ ద బ్యాటరీ. సో మనకి బ్యాటరీలో కూడా లైక్ వేరియేషన్స్ ఉన్నాయి. అండ్ దీని రేంజ్ వచ్చేసి మనకు ఆల్రెడీ డిస్క్లోజ్ అయింది. లైక్ కస్టమర్ రివ్యూ ప్రకారం ఇట్స్ అరౌండ్ 400 చేంజ్ అయితే వస్తుంది. కంపెనీ ప్రకారం లైక్ 500 ఇచ్చారు. సో ఒకసారి వాక్ అరౌండ్ అయితే చూద్దాం కార్ యొక్క స్పెక్స్ అన్నీ కూడా. సో బేసికల్గా మనకి ఆల్ సెన్సార్స్ అండ్ ఆల్సో 360 కెమెరా అయితే మనకు రావడం జరిగింది. ఒకసారి మనం బూట్ చూసినట్టయితే 360 లీటర్స్ బూట్ స్పేస్ అయితే రావడం జరిగింది. లైక్ ఇట్ విల్ బి వెరీ నైస్ ఫర్ ట్రావెలింగ్ ఆర్ లైక్ మీకు ఏ పర్పస్కైనా యూజ్ అవుద్ది. సో దిస్ ఈస్ ద ఛార్జర్ కంపెనీ వాళ్ళు ఇచ్చేది. ఇది మనం ఎక్కడైనా సరే కనెక్ట్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు. సో 3.3 వాట్స్ ఛార్జర్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సీట్స్ వచ్చేసరికి మనకి లెదర్ సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది విచ్ ఆర్ వెంటిలేటెడ్ సీట్స్. సో వ్యూవర్స్, చాలా మందికి ఎలక్ట్రికల్ వెహికల్ అనగానే అండర్ ద హుడ్ ఏ ఉంటుంది అనేది ఎవరికి తెలీదు. సో ఇవాళ మనం అయితే ఇంజిన్ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సో వ్యూవర్స్, ఇదైతే మనకి కంప్లీట్గా ఇంజిన్. దీనికి ఇంకొక ఫీచర్ కూడా ఉంది. జనరల్గా అందరికీ ట్రంక్ తెలుసు, వెనకతలు ఉంటుంది కాబట్టి. సో ఇది ఫ్రంట్. మనకి ముందు కూడా స్టోరేజ్ వస్తుంది. ఇక్కడ కూడా మనకు నచ్చినవి మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనమాట, లైక్ విచ్ ఆర్ యాక్సెస్. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఎలక్ట్రికల్ వెహికల్స్కి మనకి స్టోరేజ్ ఎక్కువ వస్తుంది కంపేర్డ్ టు డీజిల్ ఆర్ పెట్రోల్ ఇంజిన్స్. సో ఇవాళ మనకి అసిస్ట్ చేయడానికి లోహిత్ బ్రో అయితే మనతో పాటు ఉన్నారు. సో బ్రో, మాకు బ్రీఫ్ గా కొంచెం ఈ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారా? ఇప్పుడు మనకి వెహికల్ పరంగా ఒక స్టాటిస్టిక్స్ గానీ దాని యొక్క మెన్యూ గానీ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ క్లస్టర్ లో వస్తుంది. మనకి ఇది వచ్చేసరికి 9 inches డిజిటల్ క్లస్టర్ అనమాట. మనకి ఇందులో మీరు చూసుకుంటే మీరు వెహికల్ ఆన్ లో ఉందో ఆఫ్ లో ఉందో, మన వెహికల్ అనేది పార్కింగ్ లో ఉందో డ్రైవ్ లో ఉందో మనకి ఇక్కడ అనేది చూపిస్తుంది మనకి. సో ఇక్కడ మనకి అనేది మనకి మెనూ ఆప్షన్ ఉంటది. సో ఈ మెనూ ఆప్షన్ లో మనకి ఇంకా ఆల్మోస్ట్ మనకి FM ఉంటది, నావిగేషన్ వస్తది, మొత్తం అన్ని ఇక్కడ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వచ్చేసరికి ఎనర్జీ ఇన్ఫో ఉంటది, సెట్టింగ్స్ ఉంటది. సెట్టింగ్స్ లోకి వెళ్తే మనం వెహికల్ యొక్క లైట్స్, వెహికల్ ఒక డోర్ లాక్ గానీ, ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్స్ గానీ అన్ని ఫంక్షన్స్ మనం సెట్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ వచ్చేసరికి మనకి ట్రిప్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ వస్తుంది. బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ కి వెళ్తుంది అని. సో మనకి ఏసీకి వచ్చేసరికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ గా టచ్ బేస్ ప్యానెల్ ఇస్తున్నాం మనం. రోటరీ సిస్టమ్ అనేది తీసేసాం, కంప్లీట్ గా ఫ్యూచరిస్టిక్ ఉంటది. సో ఈ టచ్ బేస్ ప్యానెల్ లో మనకి ఏసీ కాకుండా ఇంకా మనకి విల్ బి గెటింగ్ మోర్ ఫీచర్స్. లైక్ ఇందులో హిల్ డిసెంట్ కంట్రోల్ ఉంది. ఇప్పుడు హిల్ హెవల్ కంట్రోల్ చాలా మంది తెలుసు. హిల్ డిసెంట్ కంట్రోల్ ఏంటంటే మనం హిల్ నుంచి కిందకి వస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా అది బ్రేకింగ్ పడుతుంది. బ్రేక్ ఐ మీన్ స్లో అవుతుంది. అది హిల్ డిసెంట్ లో ఆన్ చేసుకుంటాం. మనకి ఆన్ చేసుకున్నప్పుడు మీకు గ్రీన్ కలర్ అనేది లైట్ అనేది సిగ్నల్ అవుతుంది. అంటే లైక్ మనం స్లోప్ దిగుతున్నప్పుడు స్లోగా మనం ఏం చేయకుండానే అది ఆరామ్సే రోడ్ ని పట్టుకొని నడుస్తుంది. జస్ట్ మనకు ఇంకా యాక్సిలరేషన్ బ్రేక్ కూడా అవసరం లేదు. మనకి ఇంకా వచ్చేసరికి ఇందులోనే మనకి టెయిల్ గేట్ రిలీజ్ బటన్ కూడా ఇచ్చాడు మనకి. టెయిల్ గేట్ రిలీజ్ బటన్ అంటే వెనకాల ప్యాసింజర్స్ కి టెయిల్ గేట్ అనేది అక్కడ కూడా కాదు, ఇక్కడ కూడా మనం అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ దీని పక్కన వచ్చేసరికి మనకి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇచ్చాడు. చాలా కార్స్ కానీ ఇటువైపు ఇస్తాడు. కాకపోతే కొంచెం డ్రైవర్ కి ఈజీగా ఉండాలని కో ప్యాసింజర్స్ కూడా దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఇచ్చాడు. అండ్ ఇంకోటి వచ్చేసరికి 360 degrees కెమెరా ఇచ్చాడు. మనకి జనరల్ గా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లో రావాలి, కానీ ఇక్కడ ఇచ్చేసారు. ఇక్కడ ఇచ్చారు మనకి. సో మీరు ఇది రివర్స్ చేసినప్పుడు 360 ఆన్ అవుతుంది. నార్మల్ గా మీరు టైట్ స్పేసెస్ లోని లో ట్రాఫిక్ వెళ్తున్నప్పుడు కూడా 360 ఆన్ చేసుకోవచ్చు ఇక్కడ రివర్స్ చేయకుండా. అండ్ ఆల్సో నాకు ఇక్కడ బాగా ఇంట్రెస్టింగ్ ఏదనిపించింది అంటే లైక్ మనకి ఏదైతే ఇక్కడ స్టోరేజ్ బాక్స్ ఇక్కడ ఇచ్చారు కింద బటన్. సో విచ్ ఇస్ సో నైస్ యాక్చువల్లీ. నార్మల్ గా అయితే ఇక్కడ జనరల్ గా బటన్స్ అవి వస్తాయి, బట్ ఇక్కడ చాలా డీసెంట్ గా ఇచ్చారు. అండ్ ప్యాసింజర్ సీట్ కి అండ్ డ్రైవింగ్ సీట్ కూడా నాకు బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే వెంటిలేటెడ్ సీట్స్ వచ్చాయి విచ్ ఆర్ వెరీ నైస్ యాక్చువల్లీ. సో వ్యూవర్స్, మనం అయితే ఇప్పుడు ప్రెసెంట్ నెక్సాన్ లో ఉన్నాం. సో మనం డ్రైవ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో లెట్స్ ఎంజాయ్ ఇట్. సో వ్యూవర్స్ చూసారు కదా, దే వాజ్ అ టైట్ సిచ్యువేషన్. మనం ఇప్పుడు 360 degrees యూజ్ చేస్తున్నాం కెమెరా. సో వ్యూ అయితే చూడండి. స్టీరింగ్ అయితే చాలా జెంటల్ అండ్ స్మూత్ ఉంది.
అసలు స్టీరింగ్ ఫీల్ లాగా లేదా లైక్ వెదర్ ఫీలింగ్ వస్తుంది, అంత సింపుల్ అండ్ ఈజీ ఉంది లైక్ హ్యాండ్లింగ్ ద స్టీరింగ్. అండ్ సస్పెన్షన్కి వచ్చేసరికి ఇట్ ఫీల్స్ గుడ్, లైక్ ఒక మంచి పైన టాప్ ఫ్లోర్ లో కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. సో గైజ్ ఇనీషియల్ పికప్ కూడా చాలా బాగుంది కార్ది, ఎక్కడ కూడా ల్యాగ్ లేదనమాట. లైక్ మేబీ ఈవీ వల్ల కావచ్చు లైక్ ఇంత ఇనీషియల్ పవర్. సో బ్రో బేసికల్ గా మనకి ఈవీ వల్ల అంత ఇనీషియల్ పికప్ ఉందా, లేకపోతే మనకి డీజిల్ కానీ పెట్రోల్ వర్షన్ కానీ నెక్సాన్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎలానే ఉంటాయా, లైక్ ఇంత ఇనిషియల్ పికప్ తో? ఇనిషియల్ పికప్ అనేది మనకి కంపేర్ టు పెట్రోల్ అండ్ డీజిల్ ఈవీ కొంచెం ఎక్కువ ఉంటది. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆటోమేటిక్ కాబట్టి. సో ఇప్పుడు మీరు చూసుకుంటే పెట్రోల్ డీజిల్ కలిగి ఉంటది అంటే ఇంజిన్ అనేది కంబషన్ అవ్వాలి. ఓకే, కంబషన్ అయిన తర్వాత మన పవర్ అనేది రిలీజ్ అవుతుంది. అవును, కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కావాలి దాన్ని. ఓకే, కానీ ఈవీ కలిగి ఉండదు. ఓకే, ఈవీకి ఆల్రెడీ బ్యాటరీ ఉంటది కాబట్టి వన్స్ మీరు యాక్సిలరేషన్ ఇచ్చిన వెంటనే డైరెక్ట్ పవర్ అనేది మోటార్కి వెళ్తుంది. ఓకే, మీకు వాటి మీద కొంచెం బిగ్ ఉంటది. సో ఇది కంప్లీట్ లైక్ హౌ మెనీ ఐ మీన్ కిలోమీటర్స్ వరకు వెళ్తుంది బ్రో సింగిల్ చార్జ్ వచ్చేసరికి మనం నడుపుతుంది 45 కిలోవాట్స్ బ్యాటరీ. ఓకే, ఇది మనకి కంపెనీ ఇచ్చింది వచ్చేసరికి 502 ఇచ్చింది. ఓ కూల్. మనకి ఇప్పుడు కస్టమర్ రియల్ వన్ మైలేజ్ వచ్చేసరికి 350 నుంచి 400 వస్తుంది. మీరు క్లీన్ గా డ్రైవ్ చేసుకుంటే 14 అనేది పక్క. ఓకే, సో గైస్ ఈ కార్ అయితే మనకి ఆన్ రోడ్ వచ్చేసరికి మన వైజాగ్ లో 15 lakhs బేస్ వర్షన్ అయితే పడుతుంది. హై ఎండ్ వచ్చేసరికి మనకి 3 lakhs వేరియేషన్ అయితే ఉంది, అది 18 lakhs పడుతుంది. నాకైతే దీని పికప్ అండ్ స్పీడ్ అండ్ ఆల్ ఓవర్ కంఫర్ట్ చూసిన తర్వాత నాకైతే ఆ ప్రైస్ రేంజ్కి వర్త్ అనిపించింది. ఒకసారి మీరు కూడా వచ్చి టెస్ట్ డ్రైవ్ చేయండి, నన్ను నమ్మండి, యూ విల్ డెఫినెట్లీ లవ్ దిస్ వెహికల్ బికాస్ ఇది లైక్ కాంపాక్ట్ అండ్ చాలా ఈజీగా ఉంది. సిటీ డ్రైవ్స్లో కూడా నాకైతే చాలా కంఫర్టబుల్ అనిపించింది. సో మీరు వెంటనే నేనైతే మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాను, కాంటాక్ట్ ఎవరిని చేయాలి ఏంటి అని. సో డిస్క్రిప్షన్లో మోస్ట్లీ ఉంటుంది, మీరు ఒకసారి చూడండి, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, మీకు టెస్ట్ డ్రైవ్ అరేంజ్ చేస్తారు అండ్ మీరు కన్ఫామ్గా టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత వెహికల్ బుక్ చేస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నెక్సాన్ ఈవీ. మనం ఇంకా చాలా వీడియోస్తో ముందు రాబోతున్నాం, సో స్టే ట్యూన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద నెక్సాన్. మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విన్వో న్యూస్. థ్యాంక్ యూ. శశి సైనింగ్ ఆఫ్.